సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సమ్ మెంటల్ డిప్రెషన్ లో లేదా మెడికేషన్స్ తీసుకుని ఉండగా వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. దీని వల్ల కూడా భార్య భర్తలు కలవకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి కూడా IUI బాగా పనిచేస్తుందంటే ఈ వైబ్రేటర్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి శాంపిల్ ఇస్తే మేము తప్పకుండా IUI చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఇది కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే వాల్యూమ్ కొంచెం తక్కువ ఉండడం, కౌంట్ కూడా తక్కువ ఉండడం. తక్కువ ఉండడం అంటే 8 మిలియన్ కన్నా తక్కువ ఉందనుకోండి IUI కూడా పనికిరాదు. మొటిలిటీ బ్రహ్మాండంగా ఉండాలి, 40% కన్నా ఎక్కువ ఉండాలి. కౌంట్ అనేది 8 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే, కౌంట్ కాన్సన్ట్రేషన్ 8 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే IUIలో సక్సెస్ రేట్ పొందొచ్చు అనమాట. మొత్తానికి ఇవన్నీ బాగుండంగా కూడా IUI సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి, 15 to 20%. కాబట్టి ఇవన్నీ బాగుండి IUI ఒక 3 సైకిల్స్ 30 కన్నా ఎక్కువ ఏజ్ తక్కువ ఉంటే IUI ఒక 3 to 4 సైకిల్స్ ట్రై చేసి ఫెయిల్ అయితే అప్పుడు మీరు IVFకి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, AMH, హార్మోన్స్ ఇవన్నీ చూసి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట.